భార్యతో మనస్పర్ధలు, ఆ తర్వాత గొడవలు, చివరికి అత్యంత దారుణ హత్య. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట్లో వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డిఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం అయితే వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్లకే రిటైర్డ్ అయ్యాడు. హైదరాబాద్ మీర్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి కాస్త పెద్దవై మోస్ట్ బ్రూటల్ మర్డర్ కు దారి తీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేశాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవుల్ని ఎంచుకున్నాడు అతగాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న తన పిల్లల్ని పంపాడు. అపార్ట్మెంట్లోనూ చాలా మంది పండక్కి ఊర్లకు వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా భావించిన గురుమూర్తి ఈ నెల 15న పండుగ రోజు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసం ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెళ్లగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 16న అత్తామామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. మీ దగ్గరకు ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలవనట్లు మాట్లాడాడు. పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లు కనిపించింది, కానీ తిరిగి బయటికి రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో అయితే దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అయిపోయారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని అసలు ఎలా మాయం చేశాడో తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్ అయ్యారు అందరూ. హత్య జరిగింది, కానీ శవం ఆనవాళ్లు లేవు. చంపింది ఎవడో తెలుసు, కానీ నిరూపించే పక్క ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. ఈ క్రైమ్ సీన్ ముందు దృశ్యం, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలకి ఓ మూలకి కూడా నిలబడవట. అంత ప్లాన్డ్గా భార్యను చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్ కి మిలిటరీ తెలివితేటలు కూడా వాడుకున్నాడు ఈ సైకో. కేసులో అయితే ఆ సీసీ ఫుటేజ్ మాత్రం కీలకంగా మారింది. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టద్దు అని అందరూ కోరుకుంటున్నారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.